నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వానాకాలంలో సైనస్ బాధల ఆయుర్వేద చికిత్సలివిగో. ఒకే ఒక రక్త పరీక్షతో 15 ఏళ్ల ముందే అల్జీమర్స్ గుర్తింపు. క్యాన్సర్ నిర్ధారణలో ఆధునిక పరీక్ష పెట్ స్కాన్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పుల్ని తగ్గించుకోవచ్చా? ఇంకా హెల్త్ టిప్. వానాకాలంలో చల్లటి వాతావరణం, తడిసిన మట్టి సువాసనలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. అయితే అదే సమయంలో కొన్ని రకాల సమస్యలతో ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. సైనస్ బాధలు అలాంటివే. వాన చినుకులు పడగానే ముక్కు దిబ్బడ, తుమ్ములు, భరించలేని తలనొప్పి వంటివి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేధించే ఈ సైనస్ బాధలకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. సైనస్ బాధల్ని తగ్గించే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో కాస్త తేమ పెరగగానే సైనస్ బాధితుల తల ప్రాణం తోకకొస్తుంది. ముఖ ఎముకల వెనుకగాలితో నిండి ఉండే చిన్న చిన్న ఖాళీ గదులనే సైనస్ అంటారు. ఇవి మనం పీల్చే గాలిని వెచ్చగా తేమగా మారుస్తాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం దీనిని సూర్యావర్తం లేదా పీనస రోగం అంటారు. వర్షాకాలంలో పెరిగే చల్లదనం వల్ల శరీరంలో కఫం, వాతం దోషాలు విపరీతంగా ప్రకోపిస్తాయి. ఫలితంగా సైనస్ గదుల్లోని శ్లేష్మ పొరలు వాచిపోయి ద్రవాలు బయటకు వెళ్లే దారులు మూసుకుపోతాయి. నీరు నిల్వ ఉన్న చెరువులో నాచు పేరుకుపోయినట్లు ఆ ద్రవాలలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్గా మారుతుంది. దీనివల్ల ముక్కు కారణం, ముఖంపై వాపు, కనుబొమ్మల మధ్య విపరీతమైన నొప్పి వస్తాయి. చాలా మంది సైనస్ అంటే ముక్కులో అదనపు మాంసం పెరగడమే అని అపోహపడతారు. కానీ నిజానికి అది మాంసం పెరగడం కాదు, శ్లేష్మ పొరల వాపు మాత్రమే. దీనిని అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ కంటి చూపును దెబ్బతీయడమే కాకుండా మెదడుకు పాకి మెనింజైటిస్ వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వేధించే సైనస్ బాధలకు ఆయుర్వేదం శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తోంది. చాలా మందికి వర్షాకాలం రాగానే ముక్కు పట్టేయడము, జలుబు చేయడము, దగ్గు రావడము, అలాగే అస్తమా లాంటి సమస్యలు లాంటిది పెరగడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే అందులో ఒకటి సైనసైటిస్ అనేది. యాక్చువల్లీ పారానజల్ సైనసెస్ క్రానిక్ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఎక్యూట్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఎక్యూట్ అంటే సడన్గా ముక్కు పట్టేసి తలనొప్పి రావడము, అనీజీగా ఉండడము, ముక్కులోంచి నీరు కారడము, పొద్దున్న లేవగానే తుమ్ములు రావడము, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే దీన్ని ఆయుర్వేదంలో ప్రతిశాయము, పీనసము, అలాగే పూతినస్యం అంటే చీముతో కూడిన జలుబు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ ప్రతిశాయం అనేది ఒక సైనసైటిస్లో ఒక ప్రాబ్లం కింద ఆయుర్వేదంలో చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయాల్లో ఈ వర్షాకాలంలో ఫ్రెష్గా తయారు చేసిన వేడివేడి ఫుడ్ లాంటివి తీసుకోవాలి. కొంచెం డ్రై ఫుడ్ నైట్స్ అయితే కొంచెం డ్రై ఫుడ్ అంటే ఏంటి, చపాతీ కానీ, పుల్కాలు కానీ, లేదా అంటే జొన్న రొట్టె కానీ, అలాగే రాగిలతో చేసిన రొట్టె కానీ, లేకపోతే మిల్లెట్స్తో చేసిన రొట్టెలు కానీ, ఏవో ఒకటి తొందరగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. కఫం కాబట్టి పెరుగు, కాన్సన్ట్రేటెడ్ పెరుగు తగ్గించి మజ్జిగ లాంటిది, అందులో నిమ్మకాయ పిండికి తీసుకుంటే కూడా పర్వాలేదు, ఏం కాదు. ముఖ్యంగా వీళ్ళు చల్లటి నీళ్ళతో స్నానం చేయకూడదు, స్విమ్మింగ్ చేయకూడదు. అలాగే వర్షంలో తడిసినప్పుడు కొంచెం ఆవిరి పట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆవిరి అనేసరికి మళ్ళీ అందులో యూకలిప్టస్ ఆయిల్ అను, లేకపోతే మెంతాలను రకరకాలు వేస్తూ ఉంటారు. అవన్నీ వేస్తే ఏమవుతుందంటే ఆ ఘాటుకి ఒక్కొక్కసారి స్మెల్ అనేది తగ్గిపోతుంది, వాసన అనేది పీల్చడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ఫాక్టరీ నర్వ్స్ బ్లాక్ అయి ఉంటాయి జలుబు వల్ల, అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికి లైట్గా కాస్త ఉప్పేసి మీరు ఆవిరి పట్టుకుంటే కనుక చాలా త్వరగా రిలీఫ్ వస్తుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనస్ బాధలకు ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీటిలో కొద్దిగా పసుపు, 4 పుదీనా ఆకులు లేదా 2 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇది మూసుకుపోయిన శ్లేష్మ ద్వారాలను తెరచి శ్వాసను తేలిక చేస్తుంది. 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా సొంఠి పొడి, చిటికెడు మిరియాల పొడి, 1 చెంచా శుద్ధమైన తేనె కలుపుకొని రోజుకు 2 సార్లు తాగాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని ఇట్టే కరిగించేస్తుంది. గుప్పడు తులసి ఆకులు, చిన్న అల్లం మొక్కను దంచి తీసిన రసానికి 1 చెంచా తేనె కలిపి పరగడుపున తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. లవంగాలు, దాల్చిన చెక్కను సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఆ పేస్ట్ని నుదుటిపై పట్టులా వేసుకుంటే సైనస్ వల్ల వచ్చే భారమైన తలనొప్పి నిమిషాల్లో మాయమవుతుంది. వర్షాకాలంలో చల్లటి నీళ్లకు, ఐస్ క్రీంలకు ఆమడ దూరం ఉండాలి. గోరువెచ్చని నీరు తాగడం మేలు. రాత్రిపూట తలస్నానం పూర్తిగా మానేయాలి. ఇలాంటి జీవనశైలి మార్పులు సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ ప్రతిశాయానికి చిట్కాలు వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే నస్యకర్మ అనేది చెప్పారు వాళ్ళు. అంటే ఏదైతే
నాజల్ ఏరియా ఉందో అది డైరెక్ట్ పారానాజల్ సైనసెస్లో కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి చికిత్స ఎలా అంటే ఒక 1/4 టీ స్పూన్ నెయ్యి తీసుకుని అందులో శొంఠి మనకు దొరుకుతూనే ఉంటుంది, లేదంటే అల్లం రసము, రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి శొంఠి డైరెక్ట్ పెడితే ముక్కులో మండుతుంది, అది కాకపోతే అల్లం రసం అయితే పెద్దగా ఉండదు. అందులో కొంచెం బెల్లం వేసి దాన్ని పేస్ట్ లాగా చేసి కొంచెం లిక్విడ్ ఫామ్లో ఒక్కొక్క ముక్కులో 2 రంధ్రాల్లో ముక్కు రంధ్రాల్లో 2 డ్రాప్స్ చొప్పున వేసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాదు కష్టంగా ఉంది చేసుకోవడం అనుకుంటే వాళ్ళు బయట అణుతైలం అనేది దొరుకుతుంది, షడ్బిందు తైలం అనేది. అణుతైలం కొంచెం మండుతుంది, అందులో శొంఠి ఉంటుంది. షడ్బిందు తైలం అంతగా మండదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని ముక్కులో ఒక్కొక్క ముక్కులో అంటే రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తల బాగా వెనక్కి పెట్టి 2 డ్రాప్స్ కింద వేసుకుని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అలాగే ఉండి అప్పుడు మళ్ళీ మంచం ఎక్కి పడుకుంటే కనుక నెక్స్ట్ డేకి త్వరగా రిలీఫ్ వస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో కఫానికి సంబంధించి చికిత్స ఉంటుంది, జలుబుకి తగ్గినట్టు చికిత్స ఉంటుంది, అలాగే సైనసెస్ ఆరడానికి చికిత్స అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా శ్వాసకుటార రస అనేసి, చిత్రకాది వటి అనేది, అగస్త్య రసాయనం అనేది, త్రికటిక చూర్ణం అనేది, అలాగే సీతోఫల చూర్ణం అనేది, ఇలాగ రకరకాల ఔషధాలు ఉంటాయి. కాకపోతే పరిస్థితిని బట్టి వయసుని బట్టి ఎవరికి ఎలా ఇవ్వాలని చూసి ఇవ్వవలసి ఉంటుంది. అంటే క్రానిక్గా ఉన్న వాళ్ళకి సడన్గా వచ్చి ఫీవర్ తోటి దగ్గుతోటి వచ్చినప్పుడు దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సుమారు 3 నెలల పాటు తీసుకుంటే కనుక సరిపోతుంది. వానాకాలంలో సైనస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఆయుర్వేద చికిత్సలు తీసుకోవటం మేలు. తీవ్రమైన సైనస్ సమస్యకు ఆయుర్వేదంలో పంచకర్మల్లో సస్యం అనే అద్భుత చికిత్స ఉంది. వైద్యుల పర్యవేక్షణలో నిత్యం ముక్కు రంధ్రాల్లోకి 1-2 చుక్కల అణుతైలం లేదా షడ్బిందు తైలాన్ని వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ తైలాలు సైనస్ గదుల్లో కఫాన్ని కూడా కరిగించి ముక్కు ద్వారాలను శుద్ధి చేస్తాయి. ఇక ఔషధాల విషయానికొస్తే త్రిభువన కీర్తిరసం సైనస్ బాధల్ని త్వరగా తగ్గిస్తుంది. ఇది సైనస్ వల్ల వచ్చే జ్వరాన్ని, ఒంటి నొప్పులను క్షణాల్లో అణిచివేస్తుంది. నిరంతర తుమ్ములు, ముక్కు దిబ్బడితో బాధపడే వారికి లక్ష్మీ విలాస్ రసం బాగా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల బలాన్ని పెంచే అద్భుతమైన ఔషధం. సైనస్ గదుల్లో వాపు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కాంచనార గుగ్గులు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది సైనస్ లోపల ఉన్న గ్రంథుల వాపును, ఇన్ఫెక్షన్ను లోపలి నుండి నయం చేస్తుంది. చిత్రక హరితకీ లేహ్యాన్ని రోజుకు 1 చెంచా చొప్పున రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కానీ నీటితో కానీ తీసుకుంటే దీర్ఘకాలిక పీనస రోగం మూలాల నుండి నశిస్తుంది. ఈ ఆయుర్వేద అమృత ఔషధాలను సరైన పద్ధతిలో వాడుకుంటే ఆపరేషన్ అవసరం లేకుండానే సైనస్ రాకాసిని శాశ్వతంగా నయం చేసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు న్యూరోలాజికల్ విభాగంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. వృద్ధాప్యంలో తీవ్రమైన జ్ఞాపక శక్తి రాహిత్యానికి, ప్రవర్తన మార్పులకు కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధి బయటపడటానికి 10 నుంచి 15 ఏళ్ల ముందే ఒక చిన్న రక్త పరీక్ష సాయంతో దాన్ని గుర్తించే సాంకేతికతను పరిశోధకులు ఆవిష్కరించారు. మన మెదడులో విషపూరితమైన అమిలాయిడ్ బీటా ప్లేక్స్ పేరుకుపోవడంతో నాడీ కణాలు దెబ్బతింటాయి. ఈ కొత్త పరిశోధన ద్వారా రక్తంలో అతి స్వల్ప పరిమాణంలో ఉండే PTAV217 అనే బయోమార్కర్ స్థాయిలను కొలిచి 95% ఖచ్చితత్వంతో వ్యాధి ముప్పును ముందస్తుగా నిర్ధారిస్తారు. ఇప్పటి వరకు అల్జీమర్స్ ను గుర్తించడానికి అత్యంత ఖరీదైన పెట్ స్కాన్లు లేదా వెన్ను నుంచి ద్రవాన్ని తీసే లంబార్ పంక్చర్ పరీక్షలు చేయాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త రక్త పరీక్ష అందుబాటులోకి రావటం వల్ల సాధారణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే అతి తక్కువ ఖర్చుతో అల్జీమర్స్ ముప్పును ముందుగానే గుర్తించవచ్చు. మెదడు క్షీణించకుండా ముందుగానే చికిత్సను అందించవచ్చు. సాధారణంగా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడే సమయానికి మెదడులోని నరాల కణాలు అప్పటికే 50% పైగా దెబ్బతిని ఉంటాయి. అయితే ఈ రక్త పరీక్షతో వ్యాధిని ఆరంభ దశలోనే గుర్తించడం వల్ల మెదడులో అమిలాయిడ్ ప్రోటీన్ పేరుకుపోకుండా అడ్డుకునే నూతన మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధాలను చికిత్సగా ఉపయోగించవచ్చు. దీంతో అల్జీమర్స్ తీవ్రత పెరగకుండా ఉంటుంది. జ్ఞాపక శక్తిని, మానసిక సామర్థ్యాన్ని దశాబ్దాల పాటు కాపాడుకోవటానికి వీలవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. రోగ నిర్ధారణ సరిగ్గా జరిగితే సగం చికిత్స పూర్తయినట్లే. వైద్య రంగంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యాధుల్ని గుర్తించే పద్ధతులు కూడా ఎంతో సులభంగా, ఖచ్చితంగా మారుతున్నాయి. సాధారణంగా శరీరంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయడం మనకు తెలిసిందే.
అయితే ఇవన్నీ ఒంట్లోని అవయవాల ఆకృతిని మాత్రమే చూపిస్తాయి. ఈ సాధారణ స్కాన్లకు భిన్నంగా మన ఒంట్లోని అణువణువును అతి సూక్ష్మంగా పరిశీలించేందుకు వీలుగా మనకు అందుబాటులోకి వచ్చిందే పెట్ స్కాన్. ఈ పరీక్ష సాయంతో మన శరీరంలోని కణాల చురుకుదనాన్ని కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో పెట్ స్కాన్ను అత్యంత కీలకమైనదిగా చెబుతారు డాక్టర్లు. పెట్ స్కాన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ చికిత్సలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యం. కేవలం కణితి ఉందని తెలుసుకోవడం మాత్రమే కాదు, అది శరీరంలో ఎంతవరకు వ్యాపించింది, చికిత్సకు స్పందిస్తోందా లేదా, మళ్లీ తిరిగి వచ్చిందా అనే విషయాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఈ పరిస్థితుల్ని అంచనా వేయడానికి పెట్ స్కాన్ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఆధునిక ఇమేజింగ్ పరీక్షల్లో పెట్ స్కాన్ను అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, సిటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ. ఈ రెండు సాంకేతికతలను కలిపి చేసే పరీక్షే పెట్ సిటీ. ఈ పరీక్ష కోసం ముందుగా స్వల్ప మోతాదులో రేడియోధార్మిక పదార్థంతో కలిపిన గ్లూకోజ్ను శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎక్కువ శక్తిని వినియోగించే కణాలు ఈ పదార్థాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి. క్యాన్సర్ కణాలు సాధారణంగా వేగంగా పెరుగుతుండటంతో ఎక్కువ గ్లూకోజ్ను వినియోగించే అవకాశం ఉంటుంది. పెట్ స్కాన్ అనేది ఆ జీవక్రియను చూపిస్తే, సిటీ అనేది శరీర నిర్మాణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ రెండింటి సమాచారాన్ని కలిపి వైద్యులు సమగ్రంగా విశ్లేషిస్తారు. అయితే పెట్ సిటీ స్కాన్ అంటే క్యాన్సర్ను ఖచ్చితంగా నిర్ధారించే పరీక్ష కాదు. కొన్ని ఇన్ఫెక్షన్లు లేదా వాపు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పరీక్షలో మార్పులు కనిపించవచ్చు. అలాగే ప్రతి క్యాన్సర్కు పెట్ సిటీ చేయాల్సిన పనిలేదు. క్యాన్సర్ రకం, దశ, చికిత్స లక్ష్యం ఆధారంగా వైద్యులు దీన్ని సూచిస్తారు. ఈ పరీక్షకు ముందు కొన్ని గంటలు ఆహారం తీసుకోకుండా ఉండాలి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించిన తర్వాతే పరీక్ష చేస్తుంటారు. పరీక్ష అనంతరం నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. పెట్ సిటీ ద్వారా వచ్చిన సమాచారాన్ని బయాప్సీ, ఇతర స్కాన్లు, రక్త పరీక్షలు, వైద్య పరీక్షలతో కలిపి పరిశీలించిన తర్వాతే డాక్టర్లు చికిత్స ప్రణాళిక రూపొందిస్తారు. కాబట్టి ఇది స్వతంత్ర నిర్ధారణ పరీక్ష కాకుండా క్యాన్సర్ నిర్వహణలో అత్యంత విలువైన సహాయక పరీక్షగా భావించవచ్చు. నడక సాగుతుంటేనే మన జీవితంలో ప్రగతి, మోకాళ్లు సహకరిస్తేనే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది. కానీ నేటి రోజుల్లో 40-50 ఏళ్లకే చాలా మందికి మోకాళ్ల నొప్పులు అనేవి పెద్ద బెడదగా మారుతున్నాయి. కాసేపు నడిచినా, నిలబడినా, మెట్లెక్కుతున్నా మోకాళ్లలో నొప్పులు నరకాన్ని చూపిస్తున్నాయి. డాక్టర్ వద్దకు వెళ్తే సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందేమోనని చెబుతారనే భయంతో చాలా మంది ఆసుపత్రుల వైపే వెళ్లటం లేదు. అయితే మోకాళ్ల నొప్పులు అనగానే ప్రతి ఒక్కరికి సర్జరీ తప్పనిసరి అనుకోవటం అతిపెద్ద పొరపాటు. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్లకుండా నొప్పుల్ని నయం చేసే ఆధునిక చికిత్సలెన్నో ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులను తగ్గించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులను పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉందా? ఆర్థరైటిస్ని మనము 0 నుంచి 4 గ్రేడ్స్ కింద విభజిస్తాం. అవి ఎలా చెప్తాము? వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్, అంటే నిలబడి ఒక ఎక్స్రే తీస్తాం మోకాలికి. తీసిన తర్వాత దాన్ని గ్రేడింగ్ అనేది చేస్తాం. ఎముక చివరి భాగంలో ఉన్న కార్టిలేజ్ మనకి ఎక్స్రేలో కనిపించదు కనుక గ్యాప్ లాగా కనిపిస్తుంది. అంటే అమౌంట్ ఆఫ్ గ్యాప్ను బట్టి మనము ఎంత అరిగింది అనేది స్టేజింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టేజ్ 0 నుంచి 1, 2, 3, 4 వరకు గ్రేడింగ్ ఎక్స్రే బట్టి చేయడం జరుగుతుంది. దాంట్లో మనం స్టేజ్ 3 వరకు నార్మల్గా ఉపాయాలతో, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కానీ, అంటే కింద కూర్చోపోవడం, మెట్లు ఎక్కకపోవటం, అదేవిధంగా మనకు ఐడియల్ వెయిట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. మన బాడీకి తగ్గట్టు వెయిట్ని మనము ఉంచుకోవటము, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడము, కామన్గా ఒక రెగ్యులర్గా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయటం. ఈ విధంగా చేయటం వల్ల, అంటే క్వాడ్రిసెప్స్, థై మజిల్స్ ఎక్సర్సైజ్లు ఇవి చేసుకోవటం వల్ల మనం పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. అదే గ్రేడ్ 4 అంటే పూర్తిగా అరిగిపోయింది అనుకోండి, దానికి ఏ మందులు ఉండవు, ఏ విధంగానే నార్మల్ చేసుకోలేం. అటువంటి జాయింట్స్కి కీళ్ళ మార్పిడి మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి కేజీ బరువు తగ్గితే అతని మోకాళ్లపై ఎంత భారం తగ్గుతుంది? ఇప్పుడు ఎక్కువగా బరువు ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అసలు బరువు అనేది, మనిషి యొక్క బరువు అనేది మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. అంటే మనము మోడిఫై చేసుకుంటే, మన వెయిట్ని తగ్గించుకుంటే ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ కానీ, దాని వచ్చినటువంటి సిమ్టమ్స్ను కూడా మనం తగ్గించుకోవచ్చు. అరుగుదల వచ్చిన పెయిన్ని కూడా వెయిట్ తగ్గడం వల్ల తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కేజీ వెయిట్ అని మన బాడీ మీద ఎక్సెస్ వేస్తే దాదాపు 4 కేజీల వెయిట్ అనమాట దాని మీద ప్రెషర్ పడతా ఉంటుంది. ఎందుకంటే జాయింట్ అనేది ఒక సెంట్రల్ మెకానికల్ యాక్సిస్లో ఉండదు.
అంటే ఒక బాడీకి ఒక వెర్టికల్ యాక్సిస్ ఉంటుంది. ఆ యాక్సిస్ మీదే పడితే ఒక 50 కేజెస్ ఉన్న వాళ్ళకి ఆ 50 కేజెస్ సెంటర్ పాయింటే పడుతుంది. ఆ జాయింట్లో పెరిఫరీలకు వచ్చేసరికి మనకేంటి 4 టైమ్స్ వాకింగ్ చేసేటప్పుడు 2 to 3 టైమ్స్ ఆఫ్ ది వెయిట్, అదే మెట్లు ఎక్కాలంటే 4 to 5 టైమ్స్ ఆఫ్ ది వెయిట్ పడుతుంటుంది. రన్నింగ్ చేసేటప్పుడు 6 to 8 టైమ్స్ ఆఫ్ ది వెయిట్ పడుతుంది. అంటే మీకు అర్థం అవడానికి ఏంటంటే నడిచేటప్పుడు ఒక 50 కేజీలు ఉన్నవాళ్ళు దాదాపు ఒక 150 కేజీలు వెయిట్ పడుతూ ఉంటుంది దాని మీద. అంటే ఒక 5 కేజీలు మీరు వెయిట్ తగ్గితే 15 కేజీల వెయిట్ని మనం తగ్గించుకోవచ్చు దాని మీద. అదేవిధంగా మెట్లు ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ 5 టైమ్స్ పడుతుంది. అదే పరిగెట్టేటప్పుడు 8 టైమ్స్ పడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల వెయిట్ అనేది చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆర్థరైటిస్. వెయిట్ తగ్గటం వల్ల, ఐడియల్ వెయిట్ ఉండటం వల్ల ఈ జాయింట్ ఆర్థరైటిస్ రాకుండా ఉండడమే కాకుండా వచ్చిన జాయింట్ నుంచి కూడా వచ్చే సిమ్టమ్స్ను కూడా మనం తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్ ద్వారా మోకాళ్లలో గుజ్జును తిరిగి పెంచుకోవచ్చా? ఆహారం వల్ల ఈ కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అన్న ఒక ఎవిడెన్స్ ఏది లేదు. అంటే ఈ పర్టికులర్ ఆహారం తింటే బాగుంటుంది, లేకపోతే ఈ కార్టిలేజ్ బెటర్ అవుతుంది, ఆర్థరైటిస్ వెనక్కి వస్తుంది అనేది లేదు. అందువల్ల ఆహారానికి దీనికి సంబంధం లేనప్పటికీ మంచి ఆహారంలో ఉన్నటువంటి కాల్షియము, విటమిన్ డి తీసుకున్నాం అనుకోండి, అటువంటి ఫుడ్స్ తినటం వల్ల మనకి బోన్ హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా మనకి విటమిన్ సి ఉన్న ఫుడ్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కొల్లాజన్ ఫామ్ అవటం వల్ల కార్టిలేజ్ కానీ బోన్ కానీ హెల్తీగా ఉంటాయి. పిఆర్పి స్టెమ్ సెల్ ఇంజెక్షన్లతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఆర్థరైటిస్కి ఇంజెక్షన్స్ వల్ల నయమయ్యే పద్ధతి కానీ ఒక ఏదైనా పర్టికులర్ ఇంజెక్షన్ వల్ల నొప్పి తగ్గిపోతుందని కానీ ఒక నిర్ధారణ లేదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ నార్మల్గా తీసుకుంటే 4 రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి వెరీ పర్టికులర్గా అకేషనల్గా ఇచ్చే ఇంజెక్షన్ అది జాయింట్లోకి. అది ఏమిటంటే ఎప్పుడైనా ఫ్లేరప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండేటప్పుడు ఒక 3 నెలలు కానీ పేషెంట్ని పోస్ట్పోన్ చేయాలా సర్జరీయో, లేకుంటే బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇన్ఫెక్షన్ లేదు అనుకుని నిర్ధారించినప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్ అప్పుడప్పుడు ఇవ్వచ్చు. ఆ ఇంజెక్షన్ వల్ల ఒక 3 నెలల వరకు పెయిన్ తగ్గే అవకాశం ఉంది, కానీ ఆర్థరైటిస్ పూర్తిగా నయమైపోవడం కానీ ఏముండదు. అదేవిధంగా స్టీరాయిడ్ ఎక్కువసార్లు ఇవ్వటం వల్ల, 2-3 సార్లు ఇవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఒకసారి జాయింట్కి వస్తుంది అంటే మనం తర్వాత ఆపరేషన్ చేయడానికి కూడా, అంటే రీప్లేస్మెంట్ లాంటివి చేయడానికి కూడా అవకాశం ఉండదు. అదేవిధంగా రిపీటెడ్ స్టీరాయిడ్స్ ఇవ్వటం వల్ల కార్టిలేజ్ కూడా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్ కంటే వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. అందువల్ల కామన్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వటం అనేది మంచిది కాదని చెప్పొచ్చు. అదేవిధంగా హైల్యూరోనిక్ యాసిడ్ లాంటి జెల్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కదా, వాటి పరిస్థితి ఏంటని అడుగుతూ ఉంటారు. ఆ జెల్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వచ్చు, కానీ అది పర్టికులర్గా స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్ వరకు ఉపయోగపడతాయి, కానీ స్టేజ్ 3, 4 వచ్చేసరికి పెద్ద ఉపయోగపడవు. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కొంతకాలం లైక్ 3 to 6 months వరకు కొంచెం ఉపశమనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. ఇంకా తీసుకుంటే ఇంజెక్షన్స్లో పిఆర్పి ఇంజెక్షను, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా మనము ప్రకటనలు చూస్తూ ఉంటాం. అయితే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ స్టెమ్ సెల్ ఇంజెక్షన్ కానీ ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా అరిగిన కీళ్ళకైతే డెఫినెట్గా ఇది ఉపయోగం అస్సలు లేదు. ఏ స్టేజ్ 1, స్టేజ్ 2లో పిఆర్పి లాంటివి ఇచ్చినా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. మోస్ట్లీ ప్లాసిబో ఎఫెక్టే, కానీ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే సైకలాజికల్ ఎఫెక్టే, కానీ దానివల్ల రియల్గా రీజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్ జరుగుతుందని ఎక్కడా ఎవిడెన్స్ ఇంకా లేవు అని చెప్పొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ చేయాలా వద్దా? ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ కూడా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. నడవటం అనేది జాయింట్ మూమెంటు, లూబ్రికేషను, అదేవిధంగా మజిల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్సింగ్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల నడవటం అనేది ఓల్డ్ పీపుల్లో వచ్చే ఈ ఆర్థరైటిస్కి చాలా అవసరమైంది. పేషెంట్స్ రెగ్యులర్గా మోడరేట్ వాకింగ్ అనేది చాలా అవసరం. బెడ్ రెస్ట్ వల్ల ఆర్థరైటిస్ తగ్గుతుంది అనేది అది అపోహ మాత్రమే. అంతేకాకుండా ఈ ఓల్డ్ పేషెంట్స్లో నడవటం వల్ల ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్, హార్ట్, లంగ్స్ అన్నీ కూడా కాంప్లియన్స్ పెరిగి వాళ్ళు ఫిట్గా ఉంటారు. అందువల్ల దీనికి బెడ్ రెస్ట్ అనేది సొల్యూషన్ కాదు. మోకాలి చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేయడం ద్వారా నొప్పులను జయించవచ్చా? వ్యాయామం మెయిన్ ఈ మోకాలు తొడ కండరాలకి మనము గట్టిపరుచుకునేది క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేది మీరు ఒక ఎక్కడ సెర్చ్ చేసినా, గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ చూసినా సరే మన క్వాడ్రిసెప్స్ సింపుల్గా ఇంట్లో చేసుకునే మోకాలి ఎక్సర్సైజెస్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా కండరాలు గట్టిపరుచుకుంటే ఆ బ్యాలెన్సింగ్, జాయింట్ని కాపాడటం కూడా జరుగుతుంది. అందువలన క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. మోకాలి బెల్టులు, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ వాడటం వల్ల
మోకీళ్లు అరగకుండా ఆపొచ్చా? టీవీల్లో కానీ సోషల్ మీడియాలో చేసుకున్నప్పటికీ చాలా రకాల బెల్ట్లు అవి వాడటం, బ్రేసెస్ వాడటం వల్ల ఆర్థరైటిస్ బాగా తగ్గించవచ్చు, లేకపోతే ఉపశమనం కలిగించవచ్చు అని మనకి ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఇవి యాక్చువల్లీ ఏ బెల్ట్ కూడా పూర్తిగా రీజనరేషన్ కానీ కార్టిలేజ్ కానీ నార్మల్ అవ్వటానికి కానీ పనికిరావు. ఇవేవి కూడా ఒక సైడు అరిగిపోతే ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అదర్ సైడ్ ఆఫ్ ది జాయింట్కి తీసుకెళ్ళడానికి కొన్ని బెల్ట్స్ అవి వాడటం జరుగుతుంది. కానీ అవి కూడా పర్టికులర్గా కొన్ని పేషెంట్స్కి వాడితే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. కానీ మోకాళ్ళ ఆర్థరైటిస్కి రకరకాలైనటువంటి బ్రేస్లు లేకుంటే బెల్ట్లు అనేవి కూడా ఇప్పుడు సందేహాలు ఉంటాయి, వాడితే తగ్గిపోతుందా అనేది. కానీ బ్రేసెస్ అవి కూడా కొంతవరకు ఎర్లీ స్టేజ్లో, స్టేజ్ 1 స్టేజ్ 2లో కొంత ఉపశమనం ఇస్తాయి, కానీ అవి పూర్తిగా నివారణ మార్గాలు కాదు, ట్రీట్మెంటు కాదని చెప్పొచ్చు. అదేవిధంగా పెయిన్ బామ్స్ అని, ఆయిల్స్ అని ఇవన్నీ కూడా చాలా కామన్గా మనకి ప్రకటనలు అవి చూస్తూ ఉంటాం. వీటి వల్ల కూడా అంటే కౌంటర్ ఇరిటేషన్, అంటే చర్మం మీద జిమ్లాడినట్టు కౌంటర్ ఇరిటేషన్ అంటాం. అందులో క్యాప్సికమ్ కానీ లేకుంటే డైక్లోఫెనాక్ జెల్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే వాటిలో కౌంటర్ ఇరిటేషన్ ఎఫెక్ట్ వల్ల కొంత సమయం, మేబీ 30 మినిట్స్ 40 మినిట్స్ కొంత ఉపయోగం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల నష్టమేం లేదు పైన పూతల వల్ల, కానీ అవి ఏమీ నివారణ మార్గాలు కానీ పూర్తిగా జాయింట్ని రీజనరేట్ చేయడానికి కానీ ఉపయోగపడేవి కాదు అని చెప్పొచ్చు. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదు. మోకీళ్లు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మందులు, స్టెమ్ సెల్స్, పీఆర్పీ థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును చక్కగా పెంచుకోవచ్చు, నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు రాత్రి భోజనం తర్వాత తమలపాకులో జాపత్రి, యాలకులు, కొద్దిగా వాము, కాస్త పచ్చకర్పూరమును తీసుకుని కిల్లీలాగా నమలడాన్ని అలవాటు చేసుకోండి. ఇది పొట్టలో ఆమ్లాన్ని తగ్గిస్తుంది. దీంతో ఎసిడిటీ, గ్యాస్ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.